ప్రైజ్ ద లార్డ్. మంగళవారము జూలై 2, 2024. ఈ రోజు దేవుని వాక్యము, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనము. దివ్యమైన ప్రభు బల్లారాధన. జూలై 20, 1969 అపోలో 11 యొక్క ఈగల్ లూనార్ మాడ్యూల్ ను మొదటిసారిగా మానవులను చంద్రుని మీదకు దింపినప్పుడు అంతరిక్ష యాత్రికులు చంద్రుని ఉపరితలం మీదకు అడుగుపెట్టే ముందు వారి ప్రయాణం నుండి కోలుకోవడానికి సమయం తీసుకున్నారు. వ్యామగామి బజ్ అల్డ్రిన్ రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకోవడానికి అనుమతి పొందాడు. తద్వారా అతడు అక్కడ ప్రభు రాత్రి భోజనం తీసుకోవచ్చు. బైబిల్ గ్రంథం చదివిన తరువాత అతడు చంద్రుని మీద ఎన్నడూ తినని ఆహారాన్ని మొదట రుచి చూశాడు. తరువాత అతడు ఇలా వ్రాసాడు: మా సంఘం నాకు ఇచ్చిన పాత్రలో నేను ద్రాక్ష రసాన్ని పోసాను. చంద్రుని యొక్క 6వ వంతు గురుత్వాకర్షణలో పోయబడిన ద్రాక్షారసం నెమ్మదిగా, మనోహరంగా పాత్రలో రమ్యంగా మెదిలింది. అల్డ్రిన్ ఖగోళంలో దివ్యమైన ప్రభు రాత్రి భోజనంను ఆస్వాదిస్తున్నప్పుడు అతని చర్యలు ప్రభువైన క్రీస్తు శిలువ త్యాగం మీద అతనికి ఉన్న విశ్వాసాన్ని మరియు ఆయన రెండవ రాకడ నిశ్చయతను ప్రకటించాయి. అపోస్తలుడైన పౌలు ప్రభువైన యేసు తన శిష్యులతో ఆయన అప్పగింపబడిన రాత్రి తన శిష్యులతో ఏ విధంగా కూర్చున్నాడో జ్ఞాపకం చేసుకోమని ప్రోత్సహిస్తున్నాడు. త్వరలో బలిగా అర్పింపబోయే తన శరీరాన్ని క్రీస్తు ఒక రొట్టెతో పోల్చాడు. ద్రాక్షారసమును ఆయన శిలువ మీద చిందించిన రక్తం ద్వారా మన క్షమాపణ మరియు రక్షణను సంపాదించిన క్రొత్త నిబంధన యొక్క గుర్తుగా ప్రకటించాడు. మనం ఎప్పుడైనా ఎక్కడైనా ప్రభు రాత్రి భోజనం తీసుకున్నప్పటికీ ప్రభువైన యేసు యొక్క బలియాగం యొక్క వాస్తవికతలో మన విశ్వాసాన్ని మరియు ఆయన వాగ్దానం చేసిన రెండవ రాకడ మీద మన నిరీక్షణను ప్రకటిస్తున్నాము. మనం ఎక్కడ ఉన్నా పర్వాలేదు, పునరుద్ధానుడైన తిరిగి రాబోతున్న ఒకే ఒక్కడు అయినా మన రక్షకుడైన యేసుక్రీస్తు మీద మన విశ్వాసాన్ని దృఢ విశ్వాసంతో వేడుకగా జరుపుకోవచ్చు. చంద్రుని మీద ప్రభువైన యేసును గౌరవించడానికి తోటి విశ్వాసి ప్రభువు రాత్రి భోజనం తీసుకున్నాడని తెలుసుకోవడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ప్రార్థన. ప్రియమైన యేసు, నీవు మరలా వచ్చే వరకు నీ కోసం ధైర్యంగా జీవించటానికి మాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.